దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా. మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. సరే, దేవుని మాటలు కొన్ని చూద్దాం. మీకా గ్రంథంలో నుంచి 6వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. పాత నిబంధన గ్రంథంలో ఇది మీకా గ్రంథము 33వ గ్రంథము. దీంట్లో 7 అధ్యాయాలు ఉన్నాయి. వీటిలో 7 అధ్యాయాల నుంచి వచనాలు వచ్చేసి వాక్యాలు 105 వాక్యములు ఇక్కడ కనబడుచున్నవి. సరే, ఇప్పుడు మీకా భక్తుడు ఏం చెప్తున్నాడంటే, ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధి నేను నమస్కారము చేసేదను. చూడండి, దేవుని సన్నిధికి రావాలంటే నేను ఏం తీసుకురావాలి? దహన బలులనా, పొట్టేళ్ళనా, దూడలనా, కోడెలనా? చూడండి, మీకా భక్తుడు అడుగుతున్నాడు, ఏం తీసుకొని రావాలి? విస్తారమైన తైలాన్నా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా? ఏమీ తీసుకొని దేవుని సన్నిధికి మనం రావాలి? చూడండి, ఇదంతా కూడా దేవుడు మనకి అన్నీ కూడా ఇచ్చిండు అనమాట. సకల సౌకర్యాలు, ప్రతిదీ మనం పొందుకుంటున్నామంటే ఈ భూమి పైన అన్నీ కూడా దేవుడు సమకూర్చి ఇచ్చినయే. ఇండ్లు, వాహనాలు, డబ్బు, బంగారము, మానవుల్ని, ప్రాణము, ఆయుష్, ఇవన్నీ కూడా దేవుడిచ్చిండు. అయితే దేవుడిచ్చిన వాటిల్లో నుంచి మానవుడు ఏం చేస్తాడంటే కొంత కానుకగా ఇచ్చి, ఎక్కువ కానుకిస్తే ఎక్కువగా దీవిస్తాడు దేవుడు అనే ఒక ఉద్దేశంతో ఒక వ్యక్తి దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉంటారంట. ఆ రోజులలో కూడా అదే ఉద్దేశం కలిగి ఇచ్చారు. ఈ రోజులలో కూడా అదే ఉద్దేశంతో ఇస్తున్నారనమాట. అయితే దేవుడు అడుగుతున్నాడు, నేనిచ్చిన వాటిలో నుంచి నాకిస్తే నాకేంటి సంతోషం? నేనిచ్చిన డబ్బే ఇదంతా. వెండి నాది, బంగారం నాది, పొట్టేళ్ళు నాయి కదా, ఇవన్నీ నేనిచ్చినయే మీకు. వాటిల్లోంచి నాకు కొంత ఎంతో కొంత ఇస్తే నేను తృప్తిపరచబడతా? నాకెందుకు ఇదంతా? నాకు ఇవ్వవద్దు. మరి ఏమడుగుతున్నాడు దేవుడు? నిన్ను నన్ను హృదయాన్ని అడుగుతున్నాడు. నీ హృదయము సంపూర్ణంగా నాకు ఇయ్యి. ఒక వ్యక్తి మారు మనసు పొందటమే దేవుని యొక్క ఉద్దేశం. ఒక వ్యక్తి సరిగ్గా నడుచుకోవటమే దేవుని యొక్క ఆలోచన. ఒక వ్యక్తి పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. నా బిడ్డ సంపూర్ణంగా పరిశుద్ధంగా ఉండాలి అని చెప్పేసి ఆ దేవుడు మనల్ని కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నామంటే అన్నీ ఇస్తాము. డబ్బు ఇస్తాము, బంగారం ఇస్తాం, ఎండి ఇస్తాం, సమయాన్ని ఇస్తాం, దేవుని పనులు, మందిరాల్లో పనులు చేస్తాం, అన్నీ చేస్తాం. కానీ హృదయాన్ని మాత్రం సంపూర్ణంగా ఇవ్వలేం. ఇంకా ఏదో ఒకంత హృదయంలో దాచుకొని చాటుగా ఏదో ఒక పక్క కొంచెం స్థలం ఇస్తాం. ఈ హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని దేవుడు చెబుతున్నాడు. మీకా భక్తుడు అదే చెప్తున్నాడు. దేవా, నీ దగ్గరికి ఏం తీసుకొని రావాలి? నేను చేసిన పాప పరిహారానికి? మరి గర్భఫలమా? నేను చేసిన అతిక్రమాలకి నా జ్యేష్ఠ కుమారుని ఇస్తే సరిపోతుందా? బంగారం ఇస్తే సరిపోతుందా? 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోతుందా? వెండి నాది, బంగారం నాది, సమస్తము నేనిచ్చిన బిడ్డ, నాకెందుకు ఇవన్నీ? నువ్వే కావాలి. నువ్వే ఒక కానుకగా సమర్పించుకోవాలి. నువ్వు ఒక కానుక అయిపోవాలి దేవునికి అనే ఒక ఉద్దేశము కలిగి మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీతోటి, నాతోటి. దేవుడు ఎంత ప్రేమమయుడు. చూడండి, ఆదికాండంలో చూసినట్టు సమస్తాన్ని మనకిచ్చిండు. భూమిని నిండించండి, ఫలించండి, అభివృద్ధి చెందండి, మీరు సమస్త వాటి పని మీరు ఏలుబడి చేయండి అన్నీ మనకిచ్చినప్పుడు మనం ఏంటంటే దాంట్లో నుంచే కొంత తీసిస్తున్నాం. అది నాకు వద్దు, నువ్వు నాకు కావాలి అని అడుగుతున్నాడు ఈ రోజున. నీ హృదయాన్ని ఇస్తావా? నువ్వు సమర్పించుకుంటావా దేవునికి? ఇంకా 8వ వచనంలో చూసినట్లయితే కనుక, మనుషుడా, ఏది ఉత్తమమో అది నీ ఎదుట నేను కనపరిచి ఉన్నాను, ప్రేమించుటయు కదా, దీన మనసు కలిగి ఉండటయు కదా, మంచి ప్రవర్తన, జాలిపడాలి,
ఇతరుల పట్ల జాలి జాలి చూపాలి. దయ కలిగి ఉండాలి. సంపూర్ణంగా మనం సమర్పించుకోవాలి దేవునికి. మన మన నడక, మన ప్రవర్తన, మన మాట అన్నీ కూడా సరిగ్గా ఉండాలని మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదే కదా నిన్ను అడిగేది. నీ డబ్బు వద్దు, నీ బంగారం వద్దు, నీ ఆస్తులు వద్దు నాకు, నీ ధనము వద్దు. నువ్వు నాకు కావాలి. నువ్వు ఎలా కావాలి? ఎలా దేవుని ముందు సమర్పించుకోవాలి? సంపూర్ణంగా నీలో ఎటువంటి పాపము, ఎటువంటి ద్వేషము, ఎటువంటి అసలు ఏది కూడా ఉండకూడదు. నువ్వు పవిత్రమైన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. నీళ్ళు ఏదైతే మలినమైపోయిందో అదంతా కూడా కడిగేసుకొని దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు నీ హృదయాన్ని నిన్ను కోరుకుంటున్నాడు అన్నమాట. నువ్వు నాకు కావాలి బిడ్డ. ఒక మనిషి మారు మనసు పొందటమే దేవుని యొక్క ఉద్దేశం. అదే ఆయన కోరుకునేది, అదే ఆయన అడిగేది, అదే మన నుంచి ఆశించేది అనమాట. మన హృదయాన్ని, మన హృదయంలో ఆయనకి చోటు ఇవ్వాలని అడుగుతున్నాడు. కొంతమంది హృదయాన్ని ఇస్తారు. ఎలా ఇస్తారంటే కొంచెమేమో సగమేమో లోకంలో ఉంచుకుంటారు, సగమేమో దేవునికి ఇస్తారు. అంటే ఇంకా నీలో ఇంకేమైనా ఇంకా దాచిపెట్టుకొని ఉన్నవా? ఏమైనా దేవునికి అంటే కనపడట్లేదంటే దేవుడు అన్నీ చూస్తున్నాడు. నీ హృదయం సంపూర్ణంగా, నీలో ఏమీ ఉండకూడదు. అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన మనస్సు, ఏమీ ఉండకూడదండి. అంత పరిశుద్ధంగా అలా ఉన్న వ్యక్తుల్ని దేవుడు ఆశిస్తూ ఉండు, ఆశపడతా ఉండు, కోరుకుంటా ఉండు ఈ రోజున నిన్ను నన్ను. మరి నువ్వేమంటావు ఈ రోజున? దేవునికి నువ్వు సమర్పించుకుంటావా సంపూర్ణంగా? దేవుని దగ్గరకు వస్తావా? ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు. బిడ్డ నువ్వు నాకు కావాలి, నీ హృదయం కావాలి, నీ సమయాన్ని దేవుడు అడుగుతున్నాడు. ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, కీర్తనలు పాడి ఆయన్ని మహింపరచాలి. మనకు ఆరోగ్యం కావాలి కదా. ఆరోగ్యం ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం. నీకు ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే, నీ శరీరంలో నీ కంటి చూపు మంచిగా ఉన్నప్పుడే, నీకు బలం ఉన్నప్పుడే దేవుని తెలుసుకోవాలి. అన్నీ అయిపోయినాక, కంటి చూపు తగ్గాక, స్వరము తగ్గాక, బలము తగ్గాక ఇంకా నువ్వు దేవునికి ఎలా ఉపయోగపడతావు? ఎప్పుడుకో వస్తే ఇదే సమయం, ఇది అనుకూల సమయం. దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఇప్పటికైనా ఏం మునిగిపోలేదు. బిడ్డ నువ్వు రా, నువ్వు నాకు కావాలి, నీ హృదయం నాకు ఇస్తావా అని అడుగుతున్నాడు. కొంతమంది ఏంటంటే ఎన్ని లక్షలైన డబ్బులైనా ఇస్తారు, ఎంత పనైనా చేస్తారు దేవుని పనిలో, సంఘాలలో, మందిరాలలో, ఎన్ని పాటలైనా పాడతారు కదా, ఎంతసేపు అయినా కూర్చుంటారు. కానీ ఇంకా వాళ్ళ హృదయం సంపూర్ణంగా దేవునికి ఇవ్వటానికి ఇష్టపడరు. ఇంకా ఏదో ఉంది లోకంలో, ఏదో ఒక ఆశ, చిన్న ఆశ చాటుగా. ఏమీ ఉండకూడదండి దేవుని బిడ్డలకి. సంపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే దేవునికి సమర్పించుకుంటావో అదే నీ యందు దేవుడు ఆనందిస్తాడనమాట. ఆ విషయంలోనే దేవుడు సంతోషిస్తాడు. సరైన ప్రవర్తన, ప్రేమ కలిగి ఉండటం, తగ్గింపు జీవితం, దీన మనసు కలిగి ఉండటం, ఇవే కదా నేను నిన్ను అడిగేది అని చెప్తున్నాడు. మరి ఈ రోజున నువ్వు నేను ఏమంటున్నావు? దేవునికి సంపూర్ణంగా సమర్పించుకుందాం, సంతోషంగా సమర్పించుకుందాం. ఎవరో బలవంతం చేస్తే, ఎవరో చెప్పితే కాదండి. దేవాది దేవుడు, నిజమైన దేవుడు క్రీస్తు అని నమ్మి దేవుని చెంతకు వస్తే, నీ హృదయాన్ని అప్పగించుకుంటే, నువ్వు సమర్పించుకుంటే అదే పెద్ద కానుక. నువ్వు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు, బంగారం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎండి ఇవ్వాల్సిన అవసరం, అంతా నేనిచ్చిన నాది అని చెప్తున్నాడు. మరి మీరేమంటారు ఈ రోజున? ఏమిచ్చి దేవుణ్ణి గణపరుస్తారు? ఏమిచ్చి దేవుణ్ణి మహిమపరుస్తారు? మీ పిల్లల్ని ఇస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నారా? లేదు లేదు, అవి నాకు వద్దు అని చెప్తున్నాడు. నీ బిడ్డలు వద్దు, నీ గర్భఫలం వద్దు, నీ డబ్బు వద్దు, నీ బంగారం, నువ్వు నాకు కావాలి అంటున్నాడు. సమర్పించుకుంటావా మరి సంపూర్ణంగా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా ఈ రోజున? ఆయన ఎంత ప్రేమమయుడండి, మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ కొన్ని మాటలు దేవుడు మీ కుటుంబాలకు మీకు దీవెనకరంగా, ఆశీర్వకరంగా మలచబడును గాక. ఆమేన్. దేవునికి కృప మీకు తోడై ఉండును గాక.